అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా వచ్చిన పిల్లలను మొదటిగా ప్రేమతో సంఘములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. నిన్నటి దినం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మహిళా దినోత్సవము జరుపుకొని ఉంటూ ఉన్నారు. ఆ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లులైనటువంటి వారికి, చెల్లెళ్లకు, అక్కలకు అందరికీ మహిళా దినోత్సవ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీ ప్రతి ఒక్కరిని దీవించును కాక. మంచిది. ఈ వారం అంతా కూడా మనలో అనేక మందిని స్టేటస్లు పెట్టాం, అనేక మంది స్టేటస్లను చూసాం. క్రైస్తవులవి ఎంతయ్య ప్రత్యేకత అని అంటే నేను చాలా మందికి తెలుసు. గత బుధవారం నుండి ఏం ప్రారంభమయ్యాయి అంటే లెంట్ డేస్. మంచిది. ఈ లెంట్ డేస్ గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి నా వాక్యములోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. లెంట్ ఈ కాలము ఎన్ని రోజులు అని గమనిస్తే 40 రోజులు అంటాం, కానీ వాస్తవానికి అది 46 దినాలు. దానిలో ఉన్నటువంటి 6 పునరుద్ధాన దినాలను తీసివేసి మిగిలిన 40 దినాలను లెంట్ దినాలుగా బైబిల్ పండితులు నిర్ధారించారు. అయితే మనకు ఒక సందేహము, అనుమానం కలగవచ్చు. ఈ లెంట్ కాలం క్రిస్మస్ లాగా ఖచ్చితంగా ఒక దినాన రాదు. క్రిస్మస్ అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వస్తుంది. కానీ ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో శుక్ర ఆదివారాలు వచ్చినప్పటికీ ఏమైతాయి అంటే తేదీ మారుతూ ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఏ దినానైతే మరణించాడో ఆ దినాన్ని కేంద్రంగా చేసుకోవాలని ఒక అంచనాతో ఆయన పౌర్ణమికి ముందు చనిపోయినట్లుగా ఆనాటి బైబిల్ పండితులు తెలియజేశారు. దానిని ఆధారంగా చేసుకుని మార్చి మాసం 21వ తేదీని ఖచ్చితంగా పెట్టుకొని అక్కడ నుంచి వచ్చేటువంటి పౌర్ణమి ముందు ఆదివారం, పౌర్ణమి దగ్గర వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్గా ప్రకటించారు. అక్కడి నుంచి శనివారం నుంచి 46 దినాలు వెనక్కి వెళితే భస్మ బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమాన్ని క్రీస్తు శకం 900 సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం పాటిస్తూ ఉంది. అంతేకాదు ఈ భస్మ బుధవారం అనబడిన దినాన ఆనాటి తొలి 900 సంవత్సరముల రోమన్ క్యాథలిక్స్ అనబడిన వారు బూడిదతో తమ నుదుట శిలువ వేసుకునేవారు. కారణం ఏమిటయ్యా అంటే ఈ యేసు మరణం వేదనకరమైనది, దుఃఖకరమైనది అన్నదానికి గుర్తుగా ఈ బూడిదతో శిలువ వేసుకునేవారు. ఈ బూడిదను ఎక్కడి నుంచి తెచ్చేవారయ్యా అంటే అంతకు మునుపు 7 దినాల క్రితం పోయిన సంవత్సరం జరిగినటువంటి ఈస్టర్కు ముందు 7 దినాల ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా ఆచరిస్తాం. గత సంవత్సరం మట్టల ఆదివారమున వాడినటువంటి ఖర్జూరపు మట్టలను కొలిపి భద్రపరిచి అవి బలిపీఠము మీద దహించి వాటి నుంచి వచ్చే బూడిదను పరిశుద్ధమైనదిగా వారు భావించి దాని చేత ఆ శిలువను పెట్టుకునేవారు. అయితే ప్రపంచ చరిత్రకారులు, బైబిల్ పండితులు దీన్ని ఎందుకు అలవాటు చేశారయ్యా అని అంటే ఇది ఆచారంగా మారాలని కాదు వారి ఉద్దేశం. వారి యొక్క ప్రణాళిక, వారి ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఈ విధంగా చేయాలి అని చెబితేనైనా క్రైస్తవ సమాజం ఈ 40 రోజుల
దగ్గరగా జీవిస్తారో, ఎక్కువ ధ్యానిస్తారో అని 40 దినాలను నిర్ధారించారు. దానినే తెలుగు భాషలో మండల కాలము అని చెప్పబడింది. మండలము అంటే 40 దినాలు. ఈ మండల కాలంలో ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసాల గురించి మాట్లాడితే అనేక మంది వ్యక్తులు అనేక విధాలుగా వారి వారి అనుకూలతను బట్టి ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంతా కూడా ఉపవాసం ఎట్లా ఉండాలో నేర్పించింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అనుకుంటాను, 3 నుంచి 6 వచనాలలో ఉపవాసము ఎట్లా ఉండకూడదో తెలిపింది. 7 నుంచి 14 వచనాలలో ఎలా చెయ్యాలో చెప్పింది. అది సరి అయిన ఉపవాసం, నేను మెచ్చే ఉపవాసం అని ప్రభువు స్పష్టంగా తండ్రి అయిన దేవుడు తెలియచేశాడు. నేను ఆశపడేది ఏంటయ్యా అంటే, ఈ విషయాలను ఎందుకు జ్ఞాపకం చేశానయ్యా అంటే, ఆచారంగా చేసే భక్తి ఆయనకు అక్కర్లేదు. ఆయనకేం కావాలయ్యా అంటే, విరిగి నలిగిన హృదయంతో నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలైనా దగ్గరగా జీవించటానికి, ఎక్కువ సమయం ఆయనతో గడపటానికి. ఉపవాసం అంటే అక్కడ అంటాడు, నీ పనులను నువ్వు చేసుకుంటా ఉన్నావు, నీ పని వారికి ఒత్తిడి తెస్తా ఉన్నావు, నీ వంట వండుకుంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు, దీని వలన నాకేమి ప్రయోజనము అన్నాడు ప్రభువు. అన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకేముందు నువ్వు చేసిన ఉపవాసం? దానికి బదులుగా అన్నాడు, ఆ సమయాన్ని నీవు నాతో గడిపితే అది కదా నాకు ఆనందం. నీవు తినని ఆహారాన్ని ఆహారము లేని వానికి అందిస్తే కదా అది కదా ఉపవాసం, నేను మెచ్చేది, నేను కోరేది అని ఆ అధ్యాయంలో తెలిపాడు. అటువంటి ఉపవాసాన్ని కనుక మనం ఉండగలిగితే అది మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తెచ్చేదిగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఉపవాసం ఉండేటువంటి వారు వాక్యానుసారంగా అటు ఉపవాసం ఉంటే ఈ 40 దినాలు దేవుని దగ్గరగా జీవించడానికి పరిశుద్ధులు కోరుకున్న రీతిగా మన జీవితాలకు అది దీవెనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న విషయం తెలియచేసి ముందుకు వెళ్తా. మీరందరూ కూడా బైబిల్ పరీక్షలు సిద్ధపడతారు. అయితే ఈ పర్యాయం కొంచెం వ్యత్యాసంగా చదవండి. బైబిల్ గ్రంథాన్ని ఏం చేస్తారయ్యా అంటే, వ్రాయబడినప్పుడు వచనాలుగా వ్రాయలేదు, వ్రాయబడినప్పుడు వచనములుగా వాక్యము వ్రాయబడాల. అది ఎలా రాశారయ్యా పండితులు అంటే, పరిశుద్ధులు అపోస్తలులు పేరాలుగా వ్రాశారు. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కథనం ఒక పేరాగా ఉంటుంది. ఆ పేర అంతా చదివి ఆ పేరలో ఏం జరిగిందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని, నేను ఎందుకు చెబుతూ ఉన్నానయ్యా అంటే, నీకు ప్రైజ్ రావడానికి కాదు, అది కాదు ముఖ్యం. ఫస్ట్ మార్క్ వచ్చిందా రాలేదా అన్నది కాదు, నీవెంతవరకు అర్థం చేసుకోగలిగావు. లెక్క దినాలు దేవుడు నీ కొరకు చనిపోయిన దినాలని వేదనతో ఈ మాసం అండి. ఒక అక్క నాతో, అయ్యా లెంట్ తినాలి కదా, ఈ మాసం నేనేం తిన్నాయి అంటే చికెన్ మాత్రం తిన్నా, మిగిలిన ఏది తింటా, ఎగిరెయ్యి పాకేయి ఇదయ్యి. అదేం పాపం చేసింది? పాపం ఇట్లాంటి సమర్పణలతో మనకి దేవునితో దగ్గరగా గడిపే నిబంధన చేసుకున్నాం. రోమ పత్రికని పేరాలుగా ఉంటుంది. మనసు పెట్టి ఒక్కసారి ఆ సంఘటన ఊహించుకొని చదివితే అదేమైంది అంటే నీ హృదయంలో నాటబడింది. నువ్వు పరీక్ష రాస్తావు, రాయబడి ఇష్టం. కానీ ఈ వాక్యం అలా చదివేమనుకో, రోమపత్రికే కాదు, ఏ పుస్తకం తీసుకున్నా, ఏ భాగం తీసుకున్నా, ఆ పేర మొత్తం కంప్లీట్ చేస్తేనే ఏ సందర్భంలో మాట్లాడాడో, ఎవరితో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో అనేటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి అది అనుకూలంగా ఉండేదిగా ఉంటున్నది. మంచిది, వాక్యంలోనికి వెళదాం. ముందుగానే చెప్పాను, నేను దినం ప్రపంచ
మహిళా దినోత్సవం. నేను వాస్తవానికి ఈ దినానికి వేరొక సందేశాన్ని నేను సిద్ధం చేసుకున్నా. నేను రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా రేపటి ప్రసంగం ఇదే అని అనుకున్నా. ఎప్పుడు కూడా శనివారం మీకు వాక్యం చెప్పడానికి ఏం చెప్పాలా అని ఎప్పుడు కూర్చోవాలా ఇంతవరకు. కానీ నేను అడిగినా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, కానీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనసుగా లేదా వద్దో మార్చో ఏం చేయాలో అర్థం కాలా. అప్పటికప్పుడు అంటే కష్టం. ఇంచుమించు 2:30 దాకా పోరాడాల్సి వచ్చింది రాత్రి. దేవుడు మహిమకరమైన మాటలను అందివ్వడం జరిగింది. ఏంటయ్యా మాటలు అంటే నేను అడిగినానా, స్త్రీలు మహిళలు పండుగ జరుపుకున్నారు, మంచిది. అయితే లోకంలో ఉన్న మహిళలు జరుపుకున్నారు, బాగుంది. సంఘములో ఉన్న స్త్రీగా నీ బాధ్యత ఏమిటి? సంఘములో స్త్రీగా ఉన్న నీలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? నీలో ఉండవలసిన విలువలు ఏమిటి అన్నది ప్రభువు మాట్లాడటం జరిగింది. ఆ మాటలను క్లుప్తంగా సమయానుకూలంగా మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మొదటిగా పాస్టర్ గారు స్త్రీలకు అన్నాడు, ఇక మాకు పనిలేదు ఈ పూట అని అనుకోవద్దు. స్త్రీలకి ఎంత బాధ్యత ఉందో పురుషులకి అంతే బాధ్యత ఉంది. బైబిల్ గ్రంథ ప్రారంభంలో 3వ అధ్యాయములో ప్రారంభమైనటువంటి మానవాళి చరిత్ర, దేవుడు పురుషుడినైనా ఏం చేశాడయ్యా అంటే నేల మట్టి నుంచి చేశాడు, కానీ స్త్రీని అలా చేయగా ఒక ప్రత్యేకతను ఏర్పరిచాడు. పురుషునిలో నుండి ఎముకలు తీశాడు, మాంసాన్ని తీశాడు, నారి అని పేరు పెట్టాడు. ఆమె హవ్వ అని మనం పిలుస్తూ ఉన్నా. ఆమెను మట్టిలో నుంచి చేయగా ఆమె మట్టి కాదు. జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా స్త్రీ అనగానే మన కుటుంబాలలో మన సాంప్రదాయాలలో తక్కువ అన్న భావన సహజంగా నాటుకుపోయింది. కానీ బైబిల్ అలా చెప్పలా. ఆదాముకు హవ్వను ఎందుకు కలుగు చేశాడయ్యా అంటే సాటి అయిన సహాయము కావలెనని. ఒక్కడగా ఉంటే పడిపోతావయ్యా ఆదామా, నీకేం కావాలి? సాటి అయినా సహాయం కావాలి. నీకన్నా తక్కువ కాదు స్త్రీ. ఈరోజు పాస్టర్ గారు నా వదిలేసి వాళ్ళకి ఇచ్చాడు సపోర్ట్ అనుకుంటున్నారా? వాక్యం అది వాక్యం అంతే కదా రాయబడింది. మీ బైబిల్లో కొత్తగా ఉందా? ఆదాముకి ఏం చేశాడయ్యా అంటే సాటి అయిన సహాయం, అంటే అతడు ఎంతటి వాడో అతనికి తగిన సహాయము అవనిచ్చాడు. అబ్రహాము శారాల దాంపత్యాన్ని చూసిన, ఇస్సాకు రెబెకాల దాంపత్యాన్ని చూసిన, ఆ విధంగా వెళితే వంశావళిని గమనిస్తూ వస్తే ఎక్కడా కూడా వారి దాంపత్య జీవితాల్లో ఒకరు తక్కువగా చూసినట్లుగా, పురుషుణ్ణి పైన పెట్టినట్లుగా లేదు. వారిద్దరికి సమమైనటువంటి విలువ ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో. మరి మేము చాలా బోధలు విన్నామంటే స్త్రీ మందిరంలో మౌనంగా ఉండాలి, ముసుకేసుకోవాలి, మాట్లాడకూడదు అని అపోస్తలుడు చెప్పాడుగా అంటారేమో. వాస్తవమే చెప్పాడు. అది ఎందుకు చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది, ఏ పరిస్థితుల మధ్య చెప్పబడిందో అర్థం చేసుకోవాలి. ఆనాటి కొరింథులో ఉన్నటువంటి, ఎఫెసులో ఉన్నటువంటి, గలతీలో ఉన్నటువంటి, కొలస్సీలో ఉన్నటువంటి స్త్రీల అలవాటు, ఆచారం కొంచెం వ్యత్యాసంగా ఉన్నాయి. అక్కడ అన్నాడు, మందిరముకు వచ్చిన తర్వాత ముసుగెందుకు వేసుకోమన్నాడయ్యా అంటే వారికి ఆనాడు ఇంత కాలుష్యం లేదు కాబట్టి వారి కురులు చాలా పొడుగుండేవి. ఆ జడమునంట అల్లుకునేవారంట. ఇప్పుడులాగా ముడేసి వచ్చేస్తాను మందిరాలు కంటే కుదరదు. అప్పుడప్పుడు ఆడవడమే.
ఎవరన్నా పొడుగు జడుంటే చాలు, ఎంత దూరం ఉన్నా కూడా ఏ నూనె వాడుతుందో. ఆనాడు కూడా వాళ్ళ కురులు అధికంగా ఉండేవి. ఆమె ఏ స్టైల్ వేసిందో, జడ ఏ కొప్పు పెట్టిందో, ఏ డిజైన్ వాడిందో ఇది చూసేవాడు మందిరానికి వచ్చి. అందుకని జడలు అల్లుకున్నట్టు ఎందు మీరు మనస్సు నిలబొద్దు. అందుకని ఏమన్నాడు అంటే ముసుగేసుకుంటే బాగా కనిపించదు. అది దేవుని గౌరవిస్తూ చేసినటువంటిది. దేవునికి నీవు ఇచ్చేటువంటి గౌరవం నీ తలను కప్పుకోవటం, నీ అందాన్ని చూపించకుండా నీ హృదయాన్ని చూపించే రీతిగా ముసుగేసుకోమన్నాడు. మాట్లాడొద్దన్నాడు. సంఘంలో కూడుకున్నటువంటి వారు మంచి చెడ్డలు మాట్లాడుకుంటా ఉన్నారు. పౌలు గారు బోధిస్తూ ఉంటే గద్దించాడు. అంతేకాని మీరు గమనిస్తే పౌలు గారు చెప్పారు కదా, చేయకూడదు ఆడవాళ్ళు ప్రసంగం, ఆడవాళ్ళు ఆరాధన చేయకూడదు, ఆడవాళ్ళు మౌనంగా ఉండాలి అని అంటే నా మట్టుకు నేనైతే నమ్మేది అది తప్పైన బోధ. ఎందుకు ఆ మాట అన్నానయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ప్రవచించిన స్త్రీలు ఉన్నారు, ప్రవక్తినీలు ఉన్నారు, ప్రభు పక్షంగా నిలవబడిన వారు ఉన్నారు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు, ప్రపంచ చరిత్రలో ప్రభువు కొరకు హతమైన వారు ఉన్నారు, ప్రభువు కొరకు దివ్యులుగా మండిన స్త్రీలు ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏనాడు స్త్రీని తక్కువగా చూడలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పురుషులు దీనిని మనస్సులో పెట్టుకొనవలసిందిగా ప్రభు పేరట బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎందుకంటే వారు తక్కువ వారు కాదు, నీతో సమమైన వారు, నీకు సాటి అయిన సహాయం ఇవ్వటానికే ప్రభువు వారిని ఏర్పరిచాడు. అయితే ఈ స్త్రీ ఎలా ఉండాలి అన్నదానికి బైబిల్ కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు. సలమా ఒక ఆమె వచ్చింది మందిరానికి. ఈమె పేరు హన్నా అని చెప్పబడింది. ఈమె మందిరానికి వచ్చి ఏం చేసిందయ్యా అంటే బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు ప్రార్థన చేసింది. నాకు తెలియక అడుగుతా, మీ అందరూ ఎన్నోసార్లు వినుంటారు. ఈ హన్నా గారు మొదటిసారి వచ్చిందా మందిరానికి? మా దగ్గరగా చెప్పండి, నాకు వినపడదు. అమ్మా మొదటిసారి వచ్చిందా? కాదే, ఎన్నోసార్లు వచ్చిందిగా. మందిరానికి వచ్చాం, ప్రార్థన చేయకుండా వెళ్తామా? ప్రతి సంవత్సరం వచ్చిందిగా. ప్రార్థన చేసిందా చేయలేదా? చేసింది. మరి ఆ ప్రార్థనలన్నీ రాయకుండా ఈ ప్రార్థన ఎందుకు రాశాడు ప్రత్యేకంగా అంటే ఈ ప్రార్థనలో ఒక గొప్పతనం ఉంది. ఈ ప్రార్థన మునుపు చేసిన ప్రార్థనల వంటి ప్రార్థన కాదు. ఈ ప్రార్థన ఎలా చేసింది అంటే ఇంతకు ముందు వచ్చింది, పోయిన వారం వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏం చెప్పింది అయ్యా అంటే, అయ్యా నాకు సంతానం లేదు, సంతానం అయ్యా, ఇస్తే నీకు స్తోత్రాలయ్యా అందే వెళ్ళిపోయింది. ఆ రోజు ఆ అవసరం అంత ఇబ్బంది గురిసిగా ఇప్పుడు అవసరం పెరిగింది. ఆ అవసరం ఎవరిదయ్యా అంటే హన్నాది, హన్నా కుటుంబానిది. ఆ అవసరం పెరిగిన కొలది ఇప్పుడు ఏమైందయ్యా అంటే బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు. ఆ ఏడ్పు కూడా ఎలా ఉందయ్యా అంటే చూసినటువంటి ప్రవక్త ఏలి అనుకుంటా ఉన్నాడు, ఈమె మత్తురాలైనదేమో, మద్యం సేవించిందేమో, ఎలా ప్రార్థన చేస్తా ఉందో, ఏమి మాట్లాడుతా ఉందో అర్థం కాని స్థితిలో ఉంది. అంటే స్త్రీ ఎలా ఉండాలయ్యా అంటే మొదటిగా తన కుటుంబము కొరకు ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలయ్యా అంటే ప్రతి వారం చేసే ప్రార్థనలాగా ఉండకూడదు. మనం సహజంగా మాట్లాడుకుందాం. కొంతమంది ప్రార్థన చేస్తే నేనైనా సరే, నేనేం దానికి అతీతుడిని కాదు,
మాస్టర్ గారు పైకి ఎక్కగానే ప్రార్థన దీంతో స్టార్ట్ చేస్తారు. చాలా మంది చెప్పగలరు. చాలా మంది ప్రార్థనలు అంతే, ముగింపు అంతే. అలవాటు పడిపోయాం దానికి. కానీ ఇక్కడ హన్నా ప్రార్థన అలా లేదు. తన వేదనను వెళ్ళగక్కే ప్రార్థన, తన బాధను వెళ్ళగక్కే ప్రార్థన, తన అవసరాన్ని వెళ్ళగక్కే ప్రార్థన. ఈ ప్రార్థన ఏమైందయ్యా అంటే ప్రభు సన్నిధికి చేరింది. ఒక గొప్ప ప్రవక్త ఆ ఇంట జన్మించాడు. అంటే లోటు కుట్టివేయబడింది, అవసరం తీర్చబడింది, కన్నీరు ఆనందంగా మారింది. నీ కుటుంబంలో కూడా నీ కన్నీరు ఆనందంగా మారాలన్నా, నీ ఇంట ఉన్న లోటు తీరాలన్నా, నీవు అనుభవిస్తూ ఉన్న నింద పోవాలన్నా, నీ వ్యాధి తొలగాలన్నా, నీ బాధ నివారణ పొందాలన్నా, మహిళగా స్త్రీగా నువ్వేం చెయ్యాలయ్యా మొదట అంటే నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మా ఆయనండి బాధ్యత అంటే సరిపోలేదు. ఆ బాధ్యత ఎవరయ్యా అంటే స్త్రీది. ఇల్లు ఎవరు కట్టాలయ్యా అంటే సొలొమోను అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకుకొనును. నువ్వు జ్ఞానవంతురాలు అయితే ప్రార్థన చేత ఏం చేయాలయ్యా అంటే నీ ఇల్లు కట్టుకోవాలి. నీ భర్త వింటలేదేమో నువ్వు చెప్పిన మాట, నీ భర్త నువ్వు అడిగి నీకు ఇవ్వటం లేదేమో, నీకు స్వేచ్ఛ లేదేమో. ఆయన అడగటం మాని నీ కన్నీరు, నీ వేదన మీ అమ్మకో మీ నాన్నకో నీ తోడబుట్టిన వారికో చెప్పటం మాని ప్రభు దగ్గరకు రా, హృదయం కృమ్మరించో, కన్నీరు కార్చో. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే రాతి హృదయాలను సైతము మాంసపు హృదయాలుగా మార్చగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చెయ్యాలయ్యా అంటే ఒక స్త్రీగా నీ కుటుంబం కొరకు, నీకు ఇచ్చిన బిడ్డల కొరకు, నీకు ఇచ్చినటువంటి ఆ చిన్న కుటుంబం కొరకు నీవు నిత్యము కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. లేదా కన్నీరు విడిచే స్త్రీగా నీకు ఉండగలిగిన అవసరం ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్త్రీల ప్రార్థన గురించి ధ్యానిస్తూ ఉంటే ప్రాముఖ్యంగా మనకు గుర్తొచ్చే, జ్ఞాపకం వచ్చే స్త్రీలలో ప్రథమురాలు ఎస్తేరు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళితే చదవక్కర్లేదు, నేను ముందుకు వెళ్తాను. 14 నుంచి 17 వచనాలలో మనం చదివితే మొర్దెకై ఒక సమాచారం పంపాడు. యూదులందరూ నాశనం కాబోతూ ఉన్నారు, నీవు రాజమందిరంలో ఉన్నావని మౌనంగా ఉంటావేమో, మాకు మరి ఒక చోట నుంచి సహాయం వస్తుంది అని మాట కబురు పంపితే ఎస్తేరు అంటా ఉన్నది, నేను నాతో కూడా నా పనికత్తెలను 3 దినాలు ఉపవాసం ఉంటాం, యూదా జనాంగమంతటికి చాటింపేయండి, మీరును ఉపవాసం ఉండండి, రాజమందిరంలో ప్రవేశించుట రాజు ఆజ్ఞకు నా ప్రాణానికి ప్రమాదమైన నేను దాన్ని చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. ఎందుకు ఉందయ్యా అంటే ఎస్తేరు కోసం కాదు, ఎస్తేరుకు మరణ భయం లేదు. ఎందుకయ్యా అంటే రాజు కోరి తెచ్చుకున్నటువంటి రాణి వష్టికి బదులుగా ఎస్తేరును తెచ్చుకున్నాడు. 100 మంది నిలవబడితే సౌందర్యవతి అయినటువంటి ఎస్తేరు నేర్చుకున్నాడు అంటే ఎంతో ప్రేమ ఉంది. కాబట్టి ఎస్తేరును కూడా యూదులతో పాటు చంపేస్తామంటే రాజు ఒప్పుకోడు. కాబట్టి రాణి ఎస్తేరు సేఫ్ జోన్ లో ఉంది. ఇప్పుడు కంగారు లేదు, ఉపవాసం ఉండక్కర్లా, బుడిదలో కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఎస్తేరు ఎవరి కోసం ఉపవాసం ఉన్నది అంటే తన జనాంగము కొరకు. ఎస్తేరు ఎందుకు కన్నీరు కార్చిందయ్యా అంటే తన జనాంగము కొరకు, తన స్వకీయుల కొరకు, తన ఇరుగు పొరుగు వారి కొరకు, తన సొంత వారి కొరకు, తన చుట్టూ ఉన్న వారి కొరకు. దేవుడు నిన్నెందుకు ఒక క్రైస్తవురాలిగా విశ్వాసిగా నిన్ను నిలువపెట్టి 10 మంది అన్యుల మధ్య నిన్ను నిలువపెట్టాడయ్యా అంటే ఆ 10 మంది కొరకు ప్రార్థన చేసే స్త్రీగా నువ్వు మారాలని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమవ్వాలయ్యా అంటే ఆ 10 మందిలో ఒకదానిగా
మారిపోకూడదు. ఆ 10 మందిలో 10 మంది కొరకు కన్నీరు గార్చేదానివిగా నువ్వు లేవాలి. ఆ విధంగా నువ్వు లేస్తే ఆ 10 మందిని ఏం చేస్తాడయ్యా అంటే ప్రభువు రాబడతాడు. స్త్రీ ఏం చేయాలయ్యా అంటే మొదటిగా కుటుంబం కొరకు ప్రార్థించాలి. నేను సేఫ్టీలో ఉన్నాను కదా అని ఆగిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే నీ ప్రకృతి వారి కొరకు ప్రార్థించాలి, వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది అనేక సమస్యలతో అల్లాడిపోతా ఉన్నారే, నీ తోడబుట్టిన వారు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి. అనేక మంది ఉన్నారు కదా మన చుట్టూ. నీవేమో చక్కగా నాకు టికెట్ వచ్చేసింది పరలోకానికి, నేను వెళ్ళిపోతాను. మరి వాళ్ళు నరకానికి వెళ్తే ఒక చిన్న దెబ్బ తగిలిందంటే బోరు బోరు నడుస్తూ రైలు బండి ఎక్కుతావే, మరి రేపు ఎక్కడానికి బండి లేదుగా, ఆఖరి బండి వెళ్ళిపోయిందిగా, రాకడనే రైలు బండి వెళ్ళిపోయిందిగా, ఇంకే బండి ఎక్కుతా? ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే వారి కొరకు నువ్వు కన్నీరు కారిస్తే నీతో పాటు ఆ బండిలో వారితో కలిసి సంతోషంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీ ఏం చేయాలయ్యా అంటే తన వారి కొరకు, తన చుట్టూ ఉన్న వారి కొరకు, తన జనాంగము కొరకు, రక్షించబడవలసిన వారి కొరకు, నశించిపోతూ ఉన్న వారి కొరకు ప్రార్థించబద్దులై ఉండాలి. కొన్ని పర్యాయాల్లో మీకు సందేహం రావచ్చు, అయ్యా మా కోసం మేము ప్రార్థన చేసుకోవటానికే సమయం దొరక్క ఆ సహోదరినో ఆ సహోదరుడినో ఆ సేవకుడినో ఏమడుగుతూ ఉన్నాం? ప్రార్థన సహాయం అడుగుతున్నాం. ఈ పనికి రావు. అవి కొంత మట్టుకే. ఒక మాట అడుగుతా, నేను అన్నం తిన్నానని నీ కడుపు నిండిద్దా? నిండదుగా. మరి నువ్వు అడిగితేనే కానీ దేవుడు ఇచ్చేది. నీవు అడుగుతూ ఉన్నప్పుడు నీవు అడుగుతున్న దానికి నేను సహకరించామనుకో, ఇతరంగా అడిగామనుకో, అది బలమైన ప్రార్థనగా మారితే తప్ప నీ ఆకలి కోసం నేను తింటా కూర్చుంటే నా బట్టల కొలతలు పెంచాలే తప్ప జరిగే అద్భుతం ఏమీ ఉండదు. దాంతో సందేహం లేదు. నీలో మార్పు రాకుండా జరిగే కార్యమేమి ఉండదు. మొదటిగా స్త్రీగా నీకు ఉండాల్సిన లక్షణం పరిశీలించుకున్నాం. ఈ దినం మార్చుకున్నాం పద్ధతి. మొదటిగా నీ ఇంటి వారి కొరకు నీరు కలుస్తున్నావా? నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు. అక్కడితో ఆగిపోవద్దు. బాగున్నానని నీ అత్తమామలో, నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వారు, నీ ఆడపడుచులు, మీ ఇంటి పక్కన వారు, నీ వెరిగిన వారు, నీ స్నేహితులు, నీ పనిచేసే స్థలంలో ఉన్నవారు రేపటి దినాన రాకడొస్తే వారి గతి ఏమిటో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకో. ఎంత వేదన కలిగిందో. పక్కింట్లో ఒక చిన్న ప్రమాదం జరిగిందంటేనే కేక వినిపిస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నామే. మరి రేపు వాడు అరిచే అరుపులో వేసే కేకలకి ఎంత అల్లాడిపోవాలి, ఎంత వేదన రావాలి. అది ఎప్పుడు వచ్చింది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, కళ్ళ ముందుకు ఆ సంఘటన తెచ్చుకుంటే ఆ భారం కట్టలు తెచ్చుకొని వచ్చింది. మనకి ఏమవుతూ ఉన్నదయ్యా అంటే అతను వెళ్ళలేకపోతా ఉన్నా. ఈ మాసం ప్రయత్నిద్దాం, పోయేదేమీ లేదు. ఆశీర్వాదం వస్తుంది తప్ప. నీ తోబుట్టువులో, నీ బంధువులో రక్షించబడతారు తప్ప కన్నీరు కాచి చూడు. ఆ లక్షణాన్ని అవలంబించు చూడు. హన్నా ప్రార్థన విన్న దేవుడు, ఎస్టేర్ ప్రార్థన విన్న దేవుడు. ఈ మాసంలో నీ ప్రార్థన కూడా వింటానని వాగ్దానముగా మాట్లాడాడుగా, తప్పక వింటాడు. నీవు యెహోవాకు చెయ్యి మనవి, ఆయన తప్పక ఆలకించును. మొదటిగా ఏముండాలి స్త్రీలో అంటే ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ఆ ప్రార్థన తన కుటుంబాన్ని గురించి ఉండాలి. రెండవది తన చుట్టూ ఉన్నవారి కొరకు ప్రార్థించే స్త్రీ అయి ఉండాలి. రెండవదిగా ఏముండాలయ్యా స్త్రీలో అంటే లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి ఎవరైనా ఒక్కరు బిగ్గరగా. అంతగా
చదవండి. ప్రయాణమై పోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరియా మార్తలను గురించి చదువుతూ ఉన్నా. మరియను గురించి మాట్లాడుతూ ఆమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన మాటలను వినుచున్నది అని చెప్పబడింది. మరి ఏం చేస్తా ఉన్నది? ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధలు వినుచూ ఉన్నది. మరి మార్త ఏం చేస్తా ఉన్నది? ఆయనకు కావలసినటువంటి వాటి కొరకు విస్తారమైన పనులు చేస్తూ ఉంది. ఇద్దరూ చేస్తూ ఉన్నది యేసు ప్రభువు సమక్షంలోనే, దేవాది దేవుని సమక్షంలోనే. కానీ వీరిలో ఎవరికి మన్నన దొరికిందయ్యా అంటే, ఎవరికి గుర్తింపు దొరికిందయ్యా అంటే, ఎవరిని అభినందించాడు, ఎవరిని మెచ్చుకున్నాడయ్యా అంటే మరియను మెచ్చుకున్నాడు. ఆయన అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. అంటే స్త్రీకి ఉత్తమమైనది ఏంటయ్యా అంటే ఆయన మాటలు వినటం. స్త్రీలో ఏముండాలయ్యా అంటే ఆయన మాటలను వినాలని ఆశ కలగాలి. ఆ మాటలు వినటానికి సమయాన్ని కేటాయించాలి. పక్కింటకు వచ్చి, అమ్మా నేను ఎదురింట్లో ఏం జరిగిందో తెలుసా మనక, ఏదక్క ఏమైంది, ఎంత రహస్యం కలిగిందో, ఏమైందక్క, అది కాదమ్మాయి, ఏమైందంటే ఈ ఏమైందంటేనే సాగింది ఒక బావు గంట, ఆడేముండదు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే సాయంకాల సమయంలో సీరియల్ చూస్తున్నాం, తప్పులు కరెంట్ పోయింది. ఖాళీగా ఉంటావా వెంటనే ఫోన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటావు. ఎందుకయ్యా అంటే నెక్స్ట్ సీన్ ఏం రాబోతుందా మా అక్కని అడగాలి. అక్క టీవీ దగ్గర ఉంటుంది, వాళ్ళకి ఇల్లు ఉంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సన్నివేశం ఏం జరగబోతా ఉన్నదనన్నా ఆశ. దానివల్ల నీకు వచ్చేది ఏమన్నా ఉందా? కరెంటు బిల్లు తప్ప, కాలం పాడవటం తప్ప ఏమీ లేదు. ఏమీ లేని దానికి అంత ఆత్రపడ్డాలే. దీన్ని వినమన్నాడయ్యా అంటే నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను బాగు చేసే వాక్యం. ఆయన మాటను వినే స్త్రీగా ఉండాలి. ఆయన మాట వింటే ఏమైందయ్యా అంటే వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కలిగితే ఏమైందయ్యా అంటే నీ బాధలో ఒక నిరీక్షణ వస్తుంది. నీ కన్నిటికి ఒక రోజు విడుదల ఉందని నమ్ముతావు. నీవు పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులు ఒక దినము నా దేవుడు తీరుస్తాడు అన్న విశ్వాసం నీలో ఉంటుంది. వినకపోతే ఏముండదు అంటే అమ్మో ఏదో ఈ కష్టాలు ఆగలేకపోతున్నా, ఏమవుతున్నా తట్టుకోలేకపోతున్నా. ఎందుకు? నమ్మకం లేదు. ఎప్పుడు ఈ కన్నీరు ఎంతకాలం ఖర్చాలో తెలియదు. అదే నా దేవుని మాటలు విన్నామనుకో, నా దేవుని మాటకు నీ హృదయంలో చోటించావనుకో, ఆ మాట నీలో విశ్వాసాన్ని రేకెత్తించేదిగా ఉంది. ఆ విశ్వాసం అని నేను చేసింది అంటే స్థిరమైనటువంటి పునాది అయినటువంటి బండ అయినటువంటి క్రీస్తులో నిన్ను కట్టితే ఏ తుఫానం, ఏ ఉపద్రవం, ఏ ఆందోళన కలిగించే వార్త కూడా నేనేం చేయదయ్యా అంటే కదల్చదో. కాబట్టి స్త్రీ ఏమో ఉండాలయ్యా అంటే ఆయన మాట వినే స్త్రీగా ఉండాలి. ఆదిమ అపోస్తలుల సంఘంలో అపోస్తల కార్యములోనికి వెళ్తే 16వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చొని కూడి వచ్చిన
స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు మ్మ్. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. మా ఎవరు ఎవరు కూర్చున్నారు? అంతకు ముందు కూలి వచ్చిన స్త్రీలు పురుషులు రాలేదా? రాశాడా అక్కడ? మందిరం ఉంది, ఒట్టి స్త్రీలే వచ్చారా? పురుషులు వచ్చారుగా. మరి ఆ కూడికి కూడా పురుషులు వచ్చి ఉంటారుగా. వచ్చి ఉంటారా ఉంటారా? వచ్చి ఉంటారా ఉంటారా? వచ్చి ఉంటారు. కానీ వినవలసిన బాధ్యత ఎవరి మీద ఉందయ్యా అంటే స్త్రీ మీద ఎక్కువ ఉంది పురుషుని కన్నా. వాక్యం ఎవరికి అవసరమయ్యే ఎక్కువ అంటే స్త్రీకి. ఇంకో మాట చెబుతా, బాధపడమాకండి. వీళ్ళకి ఏంటి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ. ఇందిరా బాధపడద్దు అన్నాడు, జ్ఞాపక శక్తి ఎక్కువ అన్నాడు. అర్థం కాలేదేమో. వీళ్ళు ఏం చేయగలరు అంటే 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటను కూడా గుర్తుపెట్టుకోగలరు. అవునంటారా కాదంటారా? అదే మనమే నిన్నటి 4-5 రోజులంటే గంట సేపు సరి చేసుకోవాలి. కానీ వాళ్ళనే అలానా అమ్మ ఏముంది అని అంటే ఆ 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆ రికార్డుని ఫ్రేమ్ మిస్ అవ్వకుండా కళ్ళకు కట్టినట్లుగా చూపించగలిగిన సామర్థ్యం ఎవరిలో ఉందయ్యా అంటే స్త్రీలో ఉంది. అంటే మనకి దేవుడు జ్ఞాపక శక్తిని ఇచ్చాడు అన్నదానికి వివరణ చెబుతూ ఉన్నానే తప్ప వేరొకటి కాదు. నువ్వు వింటే ఏమైందయ్యా అంటే దానిని నీ బిడ్డలకు నేర్పిస్తావు. దానిలో మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు నీ బిడ్డల్లో. ఇప్పుడు ఇద్దరికి వాక్యం అందింది. ఆ పిల్లలు ఎప్పుడు పిల్లలుగానే ఉంటారుగా, రేపు కుటుంబాలుగా మార్చబడతారుగా. అప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా నడుస్తాయిగా. నడవాలంటే ఎవరు వినాలి? ఎవరు వినాలి? స్త్రీ వినాలి. అక్కడ రాసిన దానిలో లూదియ అను భక్తి గల, దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ప్రారంభం అన్నాడు, కూడి వచ్చిన స్త్రీలందరూ కూర్చున్నారు. కానీ ఎంతమంది భక్తి కలిగింది? చదివారు కదమ్మా. ఎంతమంది? ఒక్క స్త్రీనే. మందిరానికి మాత్రం మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అనేకులు ఉన్నారు. కానీ ఆ మాట బ్రతికించిందని, ఆ మాట ద్వారా నా జీవితాన్ని సరిచేసుకోవాలని ఆశపడిన స్త్రీ ఎంతమంది అయ్యా అంటే లూదియా అనబడిన భక్తి కలిగిన స్త్రీ మాత్రమే. అందుకనే 1000 సంవత్సరాలు గడిచినా లూదియా పేరును స్మరించుకుంటూ ఉన్నా, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నీవు గనక ఆ భక్తి కలిగిన స్త్రీ వలె దేవుని మాటలను వింటూ నీ కుటుంబానికి నేర్పిస్తూ నీ తర్వాత తరం వారికి వాటిని అవపోసన చేస్తూ వారు కూర్చుంటున్నప్పుడు, లేచుంటున్నప్పుడు, తినప్పుడు, పరుండునప్పుడు, నడుచున్నప్పుడు వాటిని నీవు వారికి బోధిస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తర్వాత తరానికి మా అమ్మ ఉండేదిరా, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేది, మాకు భక్తి నేర్పించింది అని ఏం చేస్తుంది నీ బిడ్డ వారి బిడ్డలకు చెప్పింది. వారి బిడ్డలు ఏం చేస్తారయ్యా అంటే మా అమ్మమ్మ ఉండేదండి, మా తాతగారు ఉండేవాడండి, ఇలా ప్రార్థన చేసేవారండి మా నాయనమ్మ గారు అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పాలంటే నువ్వేం చెయ్యాలి? వారిని ఆ మార్గంలో పెంచాలి. ఆ మార్గంలో పెంచాలి అంటే ముందు నీకేం కావాలి? ఆ జ్ఞానం కావాలి. గుడ్డివాడు కలిసి నడిచి వెళ్ళాడు అనుకో, ఎడ పడతారయ్యా అంటే గుంటలో పడతారు. గుడ్డివాడు నడిచి వెళ్తే గుంటలో పడతారు. నీవు వాక్యము తెలిసిన దాని వరకు నువ్వు పడవు. పడిన వాణిని కూడా చేయించి లేపగలిగిన సామర్థ్యములోనికి నేను నడిపించబడతాం. కాబట్టి స్త్రీకి ఏం అవసరమయ్యా అంటే దేవుని మాట
వినటం అవసరం. ఆ మాట చేత నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మొదటిగా ఏం చూసామయ్యా స్త్రీలో ఉండాల్సింది అంటే ప్రార్థించే స్త్రీగా ఉండాలి. రెండవది స్త్రీకి ఏముండాలయ్యా అంటే ఆయన మాట వినేటువంటి స్త్రీగా ఉండాలి. మూడవదిగా స్త్రీ ఏం చేయాలయ్యా అంటే రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఈమె ఎవరి భార్య అని చెప్పడానికి తన భర్త పేరును ముందు సంబోధిస్తారు. వాస్తవమా కాదా? లేకపోతే పురుషులు ఉన్నారు, నీ పేరు రాసిన తర్వాత కింద ఏం రాస్తా? అడ్రస్ రాయడానికి సన్ ఆఫ్ అని రాస్తావు, కానీ హస్బెండ్ ఆఫ్ అని ఎప్పుడైనా రాసావా? లేదా చరిత్ర? కానీ నీ భార్య ఆమె పేరు రాసిన వెంటనే కింద ఏం రాసింది అంటే వైఫ్ ఆఫ్ అని రాస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభువు పరిశుద్ధాత్ముడు ఎలా రాశాడయ్యా అంటే మొదట ప్రిస్కిల్ అందించాడు. గమనించారా? మొదట ఎవరిని పెట్టాడు? ప్రిస్కిల్లా అపుల్లా. ముందు అపుల్లా అని పెట్టారుగా. అవునుగా, పద్ధతి ప్రకారం మన సాంప్రదాయం, మనం కోరుకునేది. బైబిల్ ఒప్పుకోలా, ప్రిస్కిల్లాను తీసుకుని వచ్చాడు. ఈమె ఏం చేసిందయ్యా అంటే అపోస్తలుడైన పౌలుకు పరిచర్య చేసింది. ఎలా చేసిందయ్యా అంటే తమ ప్రాణములో పెట్టుటకైనను తెగించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారి కొరకు, పౌలు గారిని చంపాలనుకుంటే మమ్మల్ని చంపండి అని అడ్డం పడ్డారు. వీళ్ళు అడ్డం పడ్డారు. ప్రాణాలు పోతాయి అన్నా కూడా పరిచర్య చేయటంలో వెనకాడలా. స్త్రీకి ఏ లక్షణం ఉండాలి అంటే పరిచర్య చేసే లక్షణం ఉండాలి. అది మందిరంలో కానీ కుటుంబంలో కానీ. పుట్టింటి నుంచి వస్తే ఒక్కోరా, మెట్టినింటి నుంచి వస్తే ఒక్కోరు ఉండే పద్ధతి కాదు. ఏ ఇంటి నుంచి వచ్చినా ఒకే మర్యాద ఉండాలి. మీకు తెలుసో లేదో, కొన్నిళ్ళల్లో పుట్టింటోళ్ళు వస్తేనేమో గుమగుమ వాడతాయి, మెట్టినింటోళ్ళు వస్తే ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి. హోటల్ నుంచి రావాలి భోజనం. ఉన్నాయంటారా లేవంటారా? సమాజంలో ఉన్నాయి. కానీ క్రైస్తవ స్త్రీగా నీలో ఏముండాలి అంటే మనిషిని బట్టి ఆతిథ్యం ఉండకూడదు. అపక్షపాతం నీలో కనిపించకూడదు. అత్తొచ్చినా అదే కూర పెట్టాలి, అమ్మొచ్చినా అదే వండాలి. అమ్మొచ్చిందని నాటుకోడి తెచ్చి అత్తొచ్చిందని పచ్చి పులుసు పెట్టేవనుకో, రేపు ఉంటది. అమ్మా మా అమ్మ అంటే ప్రేమ ఎక్కువ అండి. ప్రేమ ఎక్కువే. అక్కడ ఎందుకు తగ్గింది? నీలో ఏముండకూడదయ్యా అంటే పక్షపాతం ఉండకూడదు. నువ్వెవరివి? ప్రత్యేకించబడిన దాన్ని లోకస్తుల వలె నీ ప్రవర్తన ఉండకూడదు. నీ పరిచర్య విధానంలో నువ్వు చేసే పరిచర్య విధానం మారాలి. రక్షించబడిన స్త్రీ అని చెప్పుకున్నావుగా, క్రైస్తవులను చెప్పుకున్నావుగా. నువ్వు చేసే పరిచర్యలో ఆ విలువలు పాటించాలి. అది కుటుంబంలో అయితే నీ అత్త అయినా, నీ తల్లి అయినా, నీ మామ అయినా, నీ తండ్రి అయినా, నీ అన్నదమ్ములైనా, నీ ఆడపడుచులైనా నీ పరిచర్య విధానం ఎలా ఉండాలి అంటే ఒకే విధంగా వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఒకే విధంగా ఆ ఆతిథ్యపు విలువలను పాటించాలి. అంత మాత్రమే కాదు, మందిరంలోకి వచ్చేవా, స్త్రీ ఎలా ఉండాలి అంటే
తను తాను తగ్గించుకొని ఏ పని చేయటానికైనా వెనకాడకూడదు. ఇంట్లో ఎలా చేసావో అత్తొస్తే ఒకవేళ మంచం మీద నుంచి లేవలేకపోతే మంచం దాకా చేయగలుగుడానికి గిన్నె తీసుకెళ్ళావే, తీసుకెళ్ళాలి. అదంటే చట్టం. ఎందుకయ్యా అంటే అదేదో నువ్వు ఆమెకు బానిసమని కాదు దాని అర్థం. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో కనబరచడం అని నేనంటాను. నీ అత్తే నిన్ను కనలా, కానీ నువ్వు తీసుకెళ్ళావు చూసావా ఆమె నిస్సహాయ స్థితిలో ఆమె దగ్గరకు. అది ఆమెకి ఏమి ఇచ్చిందయ్యా అంటే ఆ వృద్ధాప్యములో ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడ లేని ఆనందం. అది ₹1,00,00,000 ఇచ్చిన రాదు. కొన్ని కార్యాల్లో ₹1,00,00,000 ఇచ్చిన పనులు సమాజంలో ఇంతవరకు చేశారో లేదా? ఈసారి ఎప్పుడైనా మీరు అత్తగారు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అత్తను కూర్చోబెట్టి ఓ పూట చేసి పెట్టు. ఇంతవరకు అయ్యా ప్రతిసారి అదేనయ్యా జరిగేది, ఒకసారి ఏమంటారు అని అంటారమ్మా. మేము ఎప్పుడు వెళ్ళినా అత్తగారి ఇంట్లో మేమేనండి చేసేది, మేము వెళ్తే అప్పుడు దాకా చేసుకున్నామా కూర్చుండిద్దండి, అప్పుడు దాకా ఎక్కడ చేసుకుందో తెలియదని మేము రాగానే కూర్చుంటది. నేను నిన్న మాటలే మంచిదే, అది నీకు ఆశీర్వాదం, మర్చిపోవద్దు. సణుగుకోవద్దు చేయటానికి. సణుక్కున్నావా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. మీ మధ్య తల నెరచిన వారు ఉండటం అది మీకు ఆశీర్వాదం అని నా బైబిల్ చెప్పింది. నీ తల్లి బతుకుందంటే, మీ అత్తగారు బతుకుందంటే ఆమెకు పరిచర్య చేయటం వలన పొందే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనే. అందుకని ఇంకా అనుమతించాడు దేవుడు. ఆశీర్వాదాన్ని కాలదనుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్త్రీ ఏమవ్వాలయ్యా అంటే ఇంటిలో పరిచర్య చేయాలి, సంఘంలో కూడా పరిచర్య చేయాలి. సంఘంలో పాస్టర్ గారు ఏంది ఇల్లంట్లు కడగమన్నాడు, మా ఇంట్లోనే కడగను, నేనే డిష్ వాషర్ పెంచుకున్నాను, ఇక్కడ ఏ వాషరు లేదు, అది కూడా సౌతును కడగమన్నాడా, మిట్ట మధ్యాహ్నం ఎండలో నుంచోబెట్టాడు. సరుకోవద్దు. ఆశీర్వాదం, ఆశీర్వాదం. శాపం అడిచావా ఆశీర్వాదం, ఊడ్చావా ఆశీర్వాదం. ఆయన ఎదుట ఆయన మందిరంలో నువ్వేం చేసినా ఎవరు చూశారో చూడలేదో, మీ పాస్టర్ గారు చూస్తున్నాడో చూడట్లేదో, మీ సంఘ పెద్దలు చూస్తున్నారో చూడట్లేదో, నిన్ను చూసి దేవుడు ఉన్నాడు. నీ ప్రతి క్రియకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వేం కావాలయ్యా అంటే స్త్రీగా సంఘములోనూ ఇంటిలోనూ పరిచర్య చేసే స్త్రీగా ఉండాలి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో స్త్రీని గురించిన వర్ణన అద్భుతంగా రాశాడు జ్ఞానైన సొలొమోను. ఆమె ఏం చేసింది అంటే పెందల కడనే లేచింది. ఆమె ఏం చేసింది? పెందల కడనే లేచి తన ఇంటి వారి కొరకు కార్యాలను సిద్ధపరచుద్ది. ఇంకా రకముల ఇంట్లో వాళ్ళ, కానీ ఎవరు లభిస్తారయ్యా మొదటంటే భక్తి కలిగిన స్త్రీ ఏమవ్వాలయ్యా అంటే అందరికన్నా ముందు లేవాలి. కానీ అమెరికా వెళ్తే ఎట్లుంటుందయ్యా అంటే వీళ్ళు సిటీ పెట్టి వీళ్ళంట హనీ ఐ లవ్ యూ టీ తాగు అని ఇవ్వాలి. ఒక్కరోజు అనలేదా పాపం జ్వరం వచ్చా తలనొప్పి వచ్చా ఆగాడా, రేపు పొద్దున ఎక్కడ సంధించాలయ్యా అంటే కోర్టు మెట్ల మీద. ఇది వాస్తవం. కానీ మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడయ్యా అంటే ఆయన టీ పెట్టి తీసుకురావడం కాదు కావాల్సిందే, చీకటి నేను లేవాలి, నీ ఇంటి వారి కొరకు కార్యాలను సిద్ధం చెయ్యాలి. అది నీ బాధ్యత, అది నీకు ఇచ్చిన ఆధిక్యత. కొన్నేళ్లలో గమనిస్తూ ఉంటాము, వాళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కాదు పాపం. తిరిగినట్టే ఉంటారు, చేసినోడు చేస్తూనే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నదాకా ఆ ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఆ పడలిక తెలియదు. మీరు పాత కుటుంబాలను గమనిస్తే ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు కరువైనాయి.
ఊళ్ళలో గమనించు, మా చిన్నతనంలో చూసేవాళ్ళం. బంధువులంతా కలిసామంటే గట్టిగా 40 మంది ఉంటాం. కానీ ఆ అమ్మమ్మలో తాతయ్యలో ఎట్టుండేవారో తెలియదు, 40 మందికి వండేసేవాళ్ళం. అది కూడా ఎట్టుండేదయ్యా అంటే 3 పూట్ల వంట ఉంటుంది. ఇప్పుడులాగా స్నాక్స్ బయట నుంచి వచ్చేవి కాదు, అవి కూడా ఉండాలి. టీలు అవి కూడా పెట్టాలి, మళ్ళీ 2 పూటలు కావాలి, వాళ్ళకి టయానికి కావాలి. 40 మందికి చేయటం అంటే 4 రోజుల పాటు ఎట్టుంటుందో ఆలోచించండి. కానీ ఎక్కడ ఆ విసుగు ఆ ముఖాలలో కనిపించేది కాదు, ఆ కష్టం కనిపించేది కాదు. ఎందుకు కనిపించలేదయ్యా అంటే ఇష్టంగా చేశారు. ఎందుకు కనిపించలేదయ్యా అంటే ఇష్టంగా చేశారు. నువ్వు ఇష్టంగా చేసావు అనుకో, అది కష్టంగా కనిపించదు. ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదు. అదే ఇష్టం లేదనుకో, మంచినీళ్ళు అడిగినా అంతమంది ఉన్నారుగా, నేనేం కనిపించాను ఆమెకి అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. కావాలనే పిలిచింది నన్ను. అది కాదు క్రైస్తవ స్త్రీలో ఉండాల్సిన లక్షణం. పరిచర్య చేసే స్త్రీగా ఉండాలి. అది ఎంత అయినా, మందిరంలోనైనా. చివరిగా ఈ స్త్రీకి ఏముండాలయ్యా అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము ఉమ్. తెల్లవారినప్పుడు ఉమ్. యేసు లేచి ఉమ్. తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన ఉమ్. మగ్దలేనే మరియకు ఉమ్. మొదట కనబడెను. ఆయనతో ఉమ్. పుట్టినవారు ఉమ్. దుఃఖపడి ఉమ్. ఏడ్చుచుండగా ఉమ్. ఆమె వెళ్ళి ఉమ్. ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆ సంగతి వారికి తెలియచేసెను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో ఆ, వారు విని నమ్మకపోయిరి. నాకు ఈ సంఘటన జరిగినప్పుడు ఏదో నవ్వుకోవడానికి చెబుతూ ఉన్నా, పర్సనల్గా తీసుకోమాకండి. నాకు అనిపించింది యేసుక్రీస్తుకి స్త్రీల గురించిన మర్మం అప్పుడే బయలుపడింది. వీళ్ళకి ఒక్కళ్ళకి చెబితే చాలు నేను లేచానన్న సంగతే ఏంటమ్మా నవ్వుతారు? నిజం కాదా? 12 మంది శిష్యులు ఉన్నారుగా, ఒకడు చచ్చిపోయాడు అనుకుందాం. 11 మందిలో ఎవరికైనా కనిపించి చెప్పుకుంటొచ్చుగా. ఏమో కనిపించిన దేవుడు నిన్నటిదాకా తిరిగిన శిష్యులు కనిపించవచ్చుగా. కనపడలా. ఎప్పుడు కనపడ్డాడయ్యా అంటే మొదటి ఇచ్చింది ఎవరికి? చాయిస్ ఎవరికి? ఎందుకు? వీళ్ళు ఏం చెయ్యాలి? వీళ్ళు ప్రకటిస్తారు. వీళ్ళు ఏం చేస్తారో దాచుకోలేరు. వీళ్ళైతే వెంటనే వెళ్ళిన శిష్యుల దగ్గరికి వెళ్ళి చేస్తారు. ఈ మగధలేనా అనబడిన మరి కూడా ఏం చేసింది అంటే ఆయన చూశానన్న సంగతి తనలో దాచుకోవాలా. వెంటనే ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఆయనతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్న సంగతిని చెప్పారు. అయితే క్రైస్తవ స్త్రీగా నువ్వేం చెప్పాలయ్యా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ కాదు ప్రకటించాల్సిందే, ఆయన సువార్తను ప్రకటించే స్త్రీగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ తలాంతు ఇచ్చాడు. చక్కగా ప్రజెంట్ చేయగలిగిన, సమయానికి తగ్గట్టుగా మాట్లాడగలిగిన తలాంతు నీకు ఇచ్చాడు దేవుడు. ఆ తలాంతును దేని కొరకు వాడాలయ్యా అంటే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు వాడాలి. ఆ సువార్తను నువ్వు మోసుకెళ్ళాలి, ప్రకటించాలి. సత్యవాసన వచ్చేటువంటి సావు కబుర్లు మనకు అక్కర్లా. నేను ఇంతకుముందు కూడా ఒక సంఘటన తెలియచేశా. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది తమిళనాడులో. ముఖ్యమంత్రి గారు కూర్చున్నాడు, ఆయన భార్య కూర్చుంది, ఆయన సహోదరి కూర్చుంది, కోడలు కూర్చుంది, చాలా మంది. అక్కడ ఒక వక్త వచ్చాడు, మాట్లాడతా ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల్లో, అది కూడా మహిళా దినోత్సవం రోజునే, అన్ని శాఖలలో కూడా
ఏం చేస్తారయ్యా అంటే స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందును బట్టి వారికి కృతజ్ఞతలు. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది, ఒక్క శాఖలో మాత్రం స్త్రీలు లేరు, అది కొంచెం లోటుగా ఉంది అని నా స్నేహితునితో చెప్పాను. ఆ స్నేహితుడు ఏమన్నాడయ్యా అంటే ఆ శాఖలో వారు పనికిరారు, అందుకనే పెట్టలేదు అన్నాడు. ఏంటయ్యా ఆ శాఖ అని మీరు ఆలోచిస్తున్నారేమో. అగ్నిమాపక శాఖ అన్నాడు. ఎందుకయ్యా అంటే వీళ్ళకు ఆర్పటం చేత కాదు. ఏమొచ్చి వాళ్ళకి తగలబెడతాం, వీళ్ళకి ఏం రాదు, ఆర్పటం రాదు. ఉద్యోగం ఇచ్చినా ఆర్పలేదు వీళ్ళు, అందుకని వల్ల ఆయన బాగా ఆలోచించాడని చెప్పాడు. అది హాస్యానికి చెప్పాడు. అయితే నేనంటాను, నీ మాట ఏం చెయ్యాలయ్యా అంటే సువార్తను మోసుకెళ్లే మాటగా, ఆ కుటుంబంలో మండుతూ ఉన్న మంటలను చల్లార్చే మాటగా మారాలి. నీ మాట ఏమవ్వాలి అంటే దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆదరణించే మాటగా మారాలి. వ్యాధిలో నిరీక్షణ లేకుండా అల్లాడిపోతూ ఉన్న ఆ కుటుంబానికి నీవు చెబుతూ ఉన్న సువార్త వెలుగులు తెచ్చేదిగా ఉండాలి. అంతేకాని లోకం అనుకుంటున్నటువంటి స్త్రీ వలె నీ మాట ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన దానవో, నువ్వు విశ్వాసివి, క్రీస్తును కలిగిన దానివి, మర్చిపోవద్దు. నువ్వేం చేయాలి అంటే సువార్తను ప్రకటించే స్త్రీగా ఉండాలి. వార్తలు మనకొద్దు, సీరియళ్ళు మనకొద్దు, చావు కబుర్లొద్దు, తగలబెట్టే మాటలు అంతకన్నా వద్దు. పక్కింటాను బాధలో ఉందా, భర్త తిట్టాడనో, అప్పులు ఉన్నాయనో, వ్యాధి వచ్చిందనో బాధగా ఉందా, బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో ప్రభు ఎలా చేశాడు. అమ్మా బైబిల్లో ఇలా ఉంది, వారు ప్రార్థించారు, దేవుడి కార్యం చేశాడని ఒక్క మాట సువార్తను అక్కడ నాటిరా నువ్వు చాలు. నా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే దానికి నీరు పోసి దానిని ఫలింప చేస్తాడు. దాన్ని బట్టి నీ వలన ఏమైతాయి అంటే పరలోకంలో గొప్ప పండగ జరిగింది. పండగ జరిగింది. ఆ పండగకు కారణంగా నువ్వు మారుతావు. ఎప్పుడయ్యా అంటే ఇదేం మోసుకెళ్ళాలి, సువార్తను మోసుకెళ్ళాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసా నిన్ను గురించి? ఈ కాదు మనం మోసుకెళ్లాల్సిందే, సువార్తను మోసుకెళ్ళాలి. నీ మాట ఆర్పేదిగా ఉండాలి. కానీ సలసల కాగుతున్న పెరుగు మీద నువ్వేం చేయకూడదు, నీళ్లు చల్లి ఇంకా అది చెదిరేటట్లు చేయకూడదు. విశ్వాసవినివో అన్యునివి కాదు. స్త్రీ ఏం చెయ్యాలి? సువార్తను మోసేదిగా ఉండాలి. ఈ సువార్త కన్నీటిలో ఉన్నవాడిని ఆదరించింది. ఈ సువార్త అద్భుతాలు జరిగించింది. ఆ మాటను కనుక నువ్వు చేయగలిగితే నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. ఈ మహిళా దినోత్సవమున ఈ 4 కార్యాలు కనుక స్త్రీలుగా ఉన్నటువంటి మీరు అలవరుచుకొనగలిగితే, ఏదైతే నా దేవుడు చెప్పాడో ఏ మేలు కొదువై ఉండదని అది నీ కుటుంబంలో కనిపించింది. ఆ ఆశీర్వాదం నీ కుటుంబం అనుభవించింది. ఆ సంతోషం, ఆ సమాధానం వెలపెట్టి కొనలేనిది. అయ్యా, ₹1,00,00,000 పెట్టి బంగారు మంచం చేయించుకోగలవేమో, దాని మీద పండుకోగలవేమో, నిద్రను కొనలేవు. నిద్రను కొనలేవు. 4 రోజుల క్రితం వార్తలలో ఒక ప్రముఖ గాయని, తెలుగు రాష్ట్రాలలో చాలా పేరు పొందిన ఆమె, నిద్ర పట్టకంట ఇంచుమించు 25 నిద్ర మాత్రమే మింగింది. 2 రోజులు తలుపు తీయిపోయేసరికి
ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో ఆమె చెప్పిన మాట ఎవడో అన్నమాట కాదు, నిద్ర పట్టక కోట్లు ఉన్నాడు కూడా నిద్ర లేదు. ఆ నెమ్మది కావాలి అంటే ఎవరు ఇవ్వగలరయ్యా అంటే నిన్ను కలుగ చేసిన దేవుడు మాత్రమే, సృష్టికర్త మాత్రమే. సంతోషం కావాలని, సమాధానం కావాలని, నెమ్మది కావాలని నువ్వు ఎంత వెచ్చించినా, నువ్వు వెచ్చిస్తూ ఉన్న పైకము వలన కలిగే సంతోషం, ఆనందం, నెమ్మది క్షణమాత్రమైనది. కానీ నా ప్రభువు ఉచితంగా ఇచ్చేది నిరంతరము నిలచి ఉండేది. నువ్వేమవ్వాలయ్యా అంటే మొదటిగా ప్రార్థించే స్త్రీగా మారాలి. నీ ఇంటి వారి కొరకు ప్రార్థించాలి, నీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. నువ్వే స్త్రీగా మారాలయ్యా అంటే ఆయన మాట వినే స్త్రీగా మారాలి. ఆయన మాట వింటే ఏమైతాయి అంటే నీ తదుపరి తరముల వారు ఆశీర్వదింపబడతారు నిన్ను బట్టి. ఎందుకయ్యా అంటే నీవు ఆ మాటలను నీ తర్వాత తరాలకు నేర్పించావు, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. నువ్వు ₹1,00,00,000 లేదా 100 కోట్లు సంపాదించి నీ పిల్లలకి ఇచ్చినా, సొలొమోను అన్నాడు, నేను మరణించిన తరువాత వారు దానిని ఏమి చేయుదురో, దుర్వ్యాపారము చేయుదురో, దానిని మేలు కొరకై వాడుదురో ఎవడెరుగును. వాడు నేను కట్టించి ఇచ్చిన వాటిని బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనునో లేదో. నువ్వు చచ్చిపోయినప్పుడు బాగానే అడుగుతారు, నువ్వు ఇచ్చిన 100 కోట్లకి. నెల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. నువ్వు సంపాదించిన మాత్రం అనుభవిస్తారు. ఆయన అన్నాడు ఏమవునా. కాబట్టి నీకు నెమ్మది కావాలంటే నువ్వు కూడబెట్టిన దానిని బట్టి నీ బిడ్డలు నెమ్మదిగా ఉంటారని అనుకోవటానికి అవకాశం లేదు. నువ్వు దాచి ఈరోజు కడుపు కట్టుకుని బిడ్డల కొరకు దాచిపెడుతున్నావే డబ్బు, ఆ డబ్బును బట్టి నా బిడ్డలు సంతోషంగా ఉంటారు అనటం కన్నా ఈరోజు నువ్వు అందిస్తూ ఉన్నావే దేవుని మాటలు, ఆ మాటలు, ఆ విధానం వారిని ఆశీర్వాదకరంగా నడిపించింది. అది మర్చిపోకు. 100 కోట్లు నువ్వు ఇవ్వటం కన్నా చక్కని దేవుని మాటలు నీవు ఆచరిస్తూ చెప్పగలిగితే, నువ్వు ఆచరించకుండా చెప్పావనుకో తెప్పలు కొని తెచ్చుకుంటావు, జాగ్రత్త. ఎందుకయ్యా అంటే మన రోజుల్లో లాగాలేదు పిల్లలు. ఆ రోజుల్లో అయితే నాన్నగారు ఆ కూర్చొని వేసుకొని కూర్చుంటే లోపలికి వెళ్ళటానికి కూడా భయపడేవాళ్ళం. కానీ ఈ రోజులు అలా లేవు. ఒకవేళ నీ బిడ్డకు చెప్పావనుక, రే బైబిల్ చదవలేదేంటి, అమ్మాయి బైబిల్ చదవలేదేంటి అంటే, నువ్వు చదివావా మమ్మీ, నువ్వు చదివావా డాడీ, వెంటనే అడిగేస్తాడు. అప్పుడు తెల్లముఖం వేయాలి, జాగ్రత్త. అందుకని మొదటిగా ఆ ప్రశ్న వచ్చి నువ్వు అవమానింపబడక మునిపే నువ్వు ఆచరించి నీ బిడ్డలకు నేర్పించు. డబ్బు కూడా కరెక్ట్ కాదు, నేర్పించాల్సిందే. విలువలు నేర్పించు, భక్తి నేర్పించు. ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఇంకా ఏం చేయాలి స్త్రీ అంటే, 3వది పరిచర్య చేయాలి. ఆ పరిచర్య ఎలా ఉండాలయ్యా అంటే ఇంటిలోనైనా, సంఘములోనైనా, దేవుని సన్నిధిలోనైనా పక్షపాతము లేని పరిచర్యగా ఉండాలి. వ్యక్తిని బట్టి పరిచర్య, గౌరవం, మర్యాద మారకూడదు. వండిన దానిలో ఓ ముద్ద ఎక్కువ పెట్టు నీకు ప్రేమ ఉంటే, అంతేగాని వాళ్ళకేమో పచ్చి పులుసు, వీళ్ళకేమో నాటుకోడి పులుసు పెట్టకూడదు. పక్షపాతముతో పరిచర్య చేసే స్త్రీగా మారాలి. చివరిగా ఏమవ్వాలయ్యా ఈ స్త్రీ అంటే సువార్తను ప్రకటించే స్త్రీగా మారాలి. నీ నోట ఏమి రావాలయ్యా అంటే, ఒకడు ఆందోళన మధ్యలో ఉంటే ఆ ఆందోళన తగ్గించే మాట రావాలి. దేవుని లేఖనాలలో నుండి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి, ప్రతి సంఘటనకు తగిన మాట ఉంది. ఒక విశ్వాసిగా దేవుని మాటే రావాలి తప్ప నీ నోట ఏ లోకపరమైన మాట రావటానికి ఆయన అంగీకరించడు, దానిని ఇష్టపడడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని
ఈ 4 కార్యాలను మనం ఎంతవరకు పాటించామా? మనలో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభువుని అడుగుదాం, అయ్యా ఇది ధన్యకరమైన జీవితం, కొనియాడబడే జీవితం, నీవు మెచ్చిన జీవితం నాకు నువ్వు ఇవ్వయ్యా అని నీవు అడిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. ఆయన ధన్యురాలవని నా ప్రభు అంటాడు. నిన్ను కొనియాడబడేటువంటి స్త్రీల జాబితాలో నీ పేరు చేరుస్తాడు. కొనియాడబడిన స్త్రీగా నీవు నిలవబడబోతావు. అటు భాగ్యము దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ప్రార్థించే స్త్రీగా, ఆయన మాట వినే స్త్రీగా, ఆయన కొరకు పరిచర్య చేసే స్త్రీగా, ఆయన సువార్తను ప్రకటించే స్త్రీగా మారాలి. ఇంతవరకు ఉన్నావో లేదో నీ మట్టుకు నీకే తెలుసు. అది ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కానీ నీ తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటూ, అయ్యా చేయలేకపోయాను, దీనిలో తగ్గిపోయాను, నన్ను క్షమించు, నిన్ను అప్పగించుకుంటూ ఉన్నాను, సరిచేయి, నన్ను మార్చు అని ఆయనకు అప్పగించుకుంటూ ఆయన ప్రభు కొరకు కనిపెడదాం. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు, మేలు చేత తృప్తిపరుస్తాడు. కృప కలిగిన మా యేసయ్య, అయ్యా స్త్రీలను గురించి నీవు మాట్లాడిన మాటలకై వందనాలు. అయ్యా బిడ్డల పక్షంగా నీ పాదసన్నిధికి వస్తూ ఉన్నాను. ఆశతో నేను అడుగుతున్న బిడ్డల ఆశను తీర్చండి. భక్తి కలిగిన స్త్రీలుగా, అయ్యా క్రైస్తవ స్త్రీలుగా, సమాజంలో కొనియాడబడేటువంటి స్త్రీలుగా, అయ్యా మా తల్లులను, మా అక్క చెల్లెండ్రను నీవు ఆశీర్వదించండి. అది జ్ఞానము బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలు నాయన నిత్యము ప్రార్థించే స్త్రీలుగా, నిత్యము నీ మాట వినే స్త్రీలుగా, అలు పెరగక పరిచర్య చేసే స్త్రీలుగా, అయ్యా సువార్తను ప్రకటించే స్త్రీలుగా, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడక నీ రాజ్యం కొరకు ప్రయాసపడేటువంటి అనుభవాన్ని నీ బిడ్డలైన వారికి దయచేయమని, మేలు చేత తృప్తిపరచుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.